హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వైట్ అంబ్రెల్లా ఫ్రాక్ని ఫుల్ హ్యాండ్స్తో ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం ఈ ఫ్రాక్ని కట్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా క్లాత్ని తీసుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ క్లాత్ వచ్చేసి 4 మీటర్స్ దాకా తీసుకున్నాను. అలాగే దీని లోపలికి సాటిన్ క్లాత్ వచ్చేసి 3 మీటర్స్ దాకా తీసుకున్నాను. ఇలా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ని సాటిన్ క్లాత్ని తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఫ్రాక్ కోసం క్లాత్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ని కట్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా సాటిన్ క్లాత్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న సాటిన్ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండాలి. అలాగే ఓపెన్స్ వచ్చి మనకి ఆపోజిట్లో ఉండేలాగా క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ యొక్క కొలతల్ని మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి 48 ఇంచెస్ అండి. ఈ 48 ఇంచెస్లో 14.5 ఇంచెస్ వచ్చి బాడీ పార్ట్ కోసం తీసుకోవాలి. మిగతా 33.5 ఇంచెస్ వచ్చి బాటమ్ పార్ట్ కోసం తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. బాడీ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాడీ పార్ట్ యొక్క లెంత్ని 14.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే పైన క్లాత్ అనేది సమానంగా ఉండటానికి ఇలా ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కిందన పైన 14.5 ఇంచెస్కి లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ యొక్క విడ్త్ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ యొక్క విడ్త్ వచ్చేసి ఇక్కడ నేను 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. అలాగే చంక్ యొక్క లెంత్ కూడా 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెస్ట్ యొక్క లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా చెస్ట్ యొక్క లూజ్ని మార్క్ చేసుకున్న తర్వాత చంక్ యొక్క రౌండ్ని ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా చంక్ యొక్క రౌండ్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెస్ట్ యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి. వెస్ట్ యొక్క లూజ్ కూడా ఇక్కడ నేను 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మధ్యలో మనం డాట్స్ని వేసుకుంటాం కదా, అందుకని 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ యొక్క విడ్త్ని మార్క్ చేసుకోవాలి. నెక్ యొక్క విడ్త్ వచ్చేసి ఇక్కడ నేను 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్కి నెక్ యొక్క లెంత్ కోసం 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అలాగే బ్యాక్ పార్ట్ నెక్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి నచ్చిన నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న నెక్ని మనం విడివిడిగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా నెక్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ యొక్క డౌన్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ యొక్క డౌన్ కోసం ఇలా ఈ విధంగా షోల్డర్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కిందకు మార్క్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి మార్క్ చేసుకున్న దగ్గరికి ఇలా ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాడీ పార్ట్ని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా మనం బాడీ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు కిందన వెస్ట్ లూజ్ దగ్గర షేప్ కోసం ఇలా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వరకు పైకి ఇలా ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం
తీసుకున్నటువంటి 3 మీటర్స్ సాటిన్ క్లాత్లో బాడీ పార్ట్ని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ మిగతా క్లాత్ని బాటమ్ పార్ట్ కోసం అలాగే హ్యాండ్స్ కోసం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్లో నుంచి బాడీ పార్ట్ కోసం క్లాత్ని కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి బాడీ పార్ట్ని ఈ క్లాత్ మీద పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్లో నుంచి బాడీ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. మిగతా క్లాత్ వచ్చేసి కింద బాటమ్ పార్ట్కి అలాగే హ్యాండ్స్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని తీసుకొని బాటమ్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం బాడీ పార్ట్ని కట్ చేయగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ వచ్చేలాగా క్లాత్ మొత్తాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కోన్ షేప్లో ఇలా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ని కోన్ షేప్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి బాడీ పార్ట్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం బాడీ పార్ట్ని మార్క్ చేసుకునేటప్పుడు డాట్స్ కోసం క్లాత్ని ఎక్స్ట్రాగా విడిచిపెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిగతా క్లాత్ని మనం మెయిన్ క్లాత్ మీద ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద బాడీ పార్ట్ని పెట్టుకొని ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాడీ పార్ట్తో మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేప్ని తీసుకొని ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. పైన మనం కోన్ షేప్ దగ్గర నుంచి కింద డ్రా చేసుకున్నాం కదా, అక్కడికి ఇలా ఈ విధంగా టేప్ని పెట్టుకుంటే ఇక్కడ మనకి 11.5 ఇంచెస్ వచ్చింది కదా. ఈ 11.5 ఇంచెస్ని ఇలా ఈ విధంగా మనం పైనుంచి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం బాటమ్ పార్ట్ యొక్క వెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి మనకి 33.5 ఇంచెస్ కదా. ఈ 33.5 ఇంచెస్ని పైన వెస్ట్ లూజ్ దగ్గర నుంచి కిందకి ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకొని మనం 33.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం బాటమ్ పార్ట్ యొక్క లెంత్ని 33.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా మనం 33.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మనం వెస్ట్ దగ్గర నుంచి కిందన లెంత్ని మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం బాటమ్ పార్ట్ని కట్ చేసుకున్నప్పుడు కిందన ఒక వైపుకి వచ్చేసి ఇలా ఈ విధంగా జాయింట్స్ వస్తాయండి. ఇలా జాయింట్స్ వచ్చేటప్పుడు మెయిన్ క్లాత్లో నుంచి క్లాత్ని తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేయగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని తీసుకొని ఇక్కడ మనకి ఎంత క్లాత్ అయితే పడుతుందో అంత క్లాత్ని కట్ చేసుకోవాలి. అయితే మనం బాటమ్ పార్ట్ని కట్ చేయగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లోని ఇలా ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ వచ్చేలాగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సరిపడా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఉన్న క్లాత్ని ఇలా ఈ విధంగా పైకి పెట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసుకోబోయే క్లాత్ని ఇలా కిందన పెట్టుకోవాలి. ఇలా కింద క్లాత్ని సమానంగా పెట్టుకొని ఇప్పుడు మనం పైన క్లాత్ ప్రకారం కింద క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం బాటమ్ పార్ట్కి కింద జాయింట్స్ కోసం క్లాత్ని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాటమ్ పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం సాటిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి.
ఇక్కడ మనం బాటమ్ పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ని ఎలాగైతే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా సాటిన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కన్నా సాటిన్ క్లాత్ లెంత్ అనేది ఒక 4 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ తక్కువ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనం బాటమ్ పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ని అలాగే సాటిన్ క్లాత్ని రెండింటిని కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని కట్ చేయగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్తోని మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం 4 మీటర్స్ క్లాత్తో బాడీ పార్ట్ని అలాగే బాటమ్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్తో ఫుల్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం మిగిలిన క్లాత్ని తీసుకొని హ్యాండ్స్ యొక్క లెంత్ని చూసుకోవాలి. హ్యాండ్ యొక్క లెంత్ని మనం ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అంతకి క్లాత్ సరిపోతుందా లేదో చూసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం క్లాత్ని చూసుకొని క్లాత్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం లెంత్ చూసుకొని క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. అయితే ఒకవైపు వచ్చేసి మనకి చంక దగ్గర జాయింట్స్ వస్తాయండి. ఇలా ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ వచ్చి మనకి ఆపోజిట్లో ఉండేలాగా క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అయితే ఒకవైపుకి వచ్చేసి చంక దగ్గర మనకి జాయింట్స్ అనేవి వస్తాయి. క్లాత్ని చూసుకుని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి 27 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా హ్యాండ్ యొక్క లెంత్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన 27 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి హ్యాండ్ యొక్క డౌన్ కోసం ఇలా ఈ విధంగా 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం డౌన్కి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఇలా ఈ విధంగా మనం టేప్ని 27 ఇంచెస్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఇలా ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్ యొక్క లూజ్ని మనం 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫుల్ హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్ డౌన్ దగ్గర సన్నగా ఉంటుంది కదా, అందుకని ఇలా ఈ విధంగా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కింద హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి 6 ఇంచెస్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 6 ఇంచెస్ దగ్గర నుంచి పైన హ్యాండ్ యొక్క లూజ్ దగ్గరికి ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్ యొక్క కరువుని ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం హ్యాండ్స్ని కట్ చేసేసుకోవాలి. అయితే ఒకవైపుకి వచ్చేసి చంక దగ్గర ఇలా ఈ విధంగా మనం క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్తో, ఇదే విధంగా సాటిన్ క్లాత్తో కూడా మనం హ్యాండ్స్ని కట్ చేసేసుకోవాలి. మనకి మిగిలిన సాటిన్ క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి మెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ మెయిన్ క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా ఈ విధంగా మనం హ్యాండ్స్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం హ్యాండ్స్ని అలాగే బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం స్టిచ్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా బాడీ పార్ట్ని తీసుకోవాలి. ఇక్కడ నేను బాడీ పార్ట్కి వచ్చేసి లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకుంటున్నానండి. క్లాత్ అనేది కొద్దిగా జరుగుతూ ఉందని చెప్పి ఇలా ఈ విధంగా ఒక 1/2 మీటర్ దాకా లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న లైనింగ్ క్లాత్ని ఇప్పుడు సాటిన్ క్లాత్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత
ఇప్పుడు మనం ఈ సాటిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ మీద సాటిన్ క్లాత్ని పెట్టుకొని ఇలా ఈ విధంగా గమ్ముతో జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా చుట్టూ గమ్మును పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండింటిని కూడా ఇదే విధంగా మనం కట్ చేసుకోవాలి. అయితే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క చంక లోతుని కట్ చేసుకోవాలి. ఇలా సాటిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవడానికి ముందుగా మనం ఇలా ఈ విధంగా బాడీ పార్ట్ని తీసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నెక్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బాక్స్ లాగా లైన్ డ్రా చేసుకొని ఇలా ఈ విధంగా మనం రౌండ్ నెక్ని డ్రా చేసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు రౌండ్ నెక్కే కాకుండా మీకు నచ్చిన నెక్ని ఏదైనా డ్రా చేసుకోవచ్చు. అలాగే సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ని కూడా ఇలా ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్ యొక్క విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్, అలాగే లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. ఇలా మార్క్ చేసుకొని ఇలా ఈ విధంగా బాక్స్ లాగా లైన్ డ్రా చేసుకొని నెక్ యొక్క రౌండ్ని డ్రా చేసుకొని ఇలా ఈ విధంగా బ్యాక్ నెక్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండు నెక్కల్ని కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవడానికి మనం జాయిన్ చేసుకున్నటువంటి సాటిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఉంది కదా, దానిని తీసుకొని ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ ఉన్న వైపుకి పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వచ్చి కిందకు ఉండాలి, రాంగ్ సైడ్ వచ్చి ఇలా ఈ విధంగా పైకి ఉండేలాగా ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి సాటిన్ అనేది కింద ఉంటుంది, లైనింగ్ అనేది పైకి ఉంటుంది. దాని మీదన ఇలా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ని పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వచ్చి పైకి ఉంటుంది, రైట్ సైడ్ వచ్చి కిందకు ఉంటుంది. ఇలా ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం నెక్ రౌండ్ని కుట్టుకోవాలి. ఇక్కడ మీరు కుట్టగలము అనుకుంటే నెక్ని డైరెక్ట్గా కూడా మిషన్ మీద కుట్టేయచ్చు. లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా ఈ విధంగా గమ్మును పెట్టుకొని అంటించుకుంటే క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఇలా నెక్ రౌండ్ గమ్మును పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మిషన్ మీద కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం నెక్ రౌండ్ చుట్టూ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మధ్యలో క్లాత్ని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కట్స్ని పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా నెక్ చుట్టూ కట్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని ఇలా ఈ విధంగా వెనక్ సైడ్కి తిరిగేసుకోవాలి. ఇలా తిరిగేసుకునేటప్పుడు మధ్యలోని సాటిన్ క్లాత్ ఉంటుంది, కిందనేమో లైనింగ్ క్లాత్ ఉంటుంది, పైన ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ ఉంటుంది. ఇలా ఈ విధంగా మనం క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం నెక్ని కుట్టుకొని వెనక్ సైడ్కి తిరిగేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద నుంచి నెక్ రౌండ్ చుట్టూ ఇలా ఈ విధంగా ఒక కుట్టుని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చుట్టూ గమ్మును పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి.
ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు నెక్కలను కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మధ్యలోని డాట్స్ని కుట్టుకోవాలి. మధ్యలో డాట్స్ని కుట్టుకోవడానికి ఇలా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని 4 ఇంచెస్ పైకి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకొని మనం డాట్స్ని కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడా ఇలా ఈ విధంగా డాట్స్ని కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డాట్స్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వెస్ట్ లూజ్ దగ్గర ఇలా ఖర్చు పెట్టుకున్నాం కదా, ఖర్చు దగ్గర ఇలా ఈ విధంగా షేప్ కోసం ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా క్రాస్గా మనం కట్ చేసుకోవాలి. అయితే మనం ముందు సాటిన్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, అయితే మరలా మనం లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోలేదు. అందుకని ఇలా ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మనం ఈ షేప్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం బాడీ పార్ట్ని కుట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని కుట్టుకోవాలి. బాటమ్ పార్ట్ని కుట్టుకోవడానికి మెయిన్ క్లాత్కి వచ్చేసి ఇలా ఈ విధంగా జాయింట్స్ వచ్చాయి కదా, ఈ జాయింట్స్ని మనం జాయింట్ చేసుకున్న తర్వాత క్లాత్ని సమానంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని అలాగే సాటిన్ క్లాత్ని రెండింటిని కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని రెండింటిని కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండింటిని కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని రెండింటిని కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి హ్యాండ్స్కి మెయిన్ క్లాత్కి వచ్చేసి చంక దగ్గర జాయింట్స్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం ఇక్కడ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనకి 2 హ్యాండ్స్కి కూడా ఒక వైపుకి ఇలా ఈ విధంగా హ్యాండ్ జాయింట్ అనేది వచ్చింది కదా, రెండింటికి కూడా హ్యాండ్స్కి జాయింట్ చేసుకోవాలి. అలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాటిన్ క్లాత్ని మెయిన్ క్లాత్ని రెండింటిని కూడా జాయింట్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఈ విధంగా సాటిన్ క్లాత్ మధ్యలో కట్స్ని పెట్టుకోవాలి. అలాగే మెయిన్ క్లాత్ కూడా ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకొని రెండింటిని కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా హ్యాండ్ లూజ్ దగ్గర మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ మొత్తాన్ని కూడా జాయిన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఇలా ఈ విధంగా గమ్మును పెట్టి జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా గమ్మును మొత్తాన్ని పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క లోతుని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా హ్యాండ్స్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని తీసుకొని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి.
షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ని జాయిన్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా ముందుగా మనం మార్క్ చేసుకోవాలి. ముందుగా మనం వెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. తర్వాత చంక్ యొక్క రౌండ్ని మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క లూజ్ దగ్గర ఇలా ఈ విధంగా 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత పైకి కూడా కొద్దిగా ఒక 6 ఇంచెస్ వరకు మనం 4 ఇంచెస్ దాకా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి పైకి ఇలా ఈ విధంగా 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం హ్యాండ్ యొక్క లూజ్ దగ్గరికి ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. ముందు మనం బాటమ్ పార్ట్ యొక్క కింద పార్ట్స్ని లైనింగ్ క్లాత్ని అలాగే మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా నడుము దగ్గర నుంచి ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. నేను ముందే కిందన మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేసుకున్నాను. తరువాత ఇలా ఈ విధంగా మనం వెస్ట్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా రెండు వైపులా కూడా సైడ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ కిందన క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి రెండింటికి కూడా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. మీరు మెయిన్ క్లాత్కి కావాలనుకుంటే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మనం సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇంతేనండి ఫ్రాక్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.